గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం నిఫ్టీలో కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ చూద్దాము. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ నాట్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్స్. దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. బిఫోర్ గోయింగ్, ఐఎమ్ ఆల్సో నాట్ అన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. ముందుగా నిన్న మనం డిస్కస్ చేసిన స్టాక్స్, బుల్లిష్ బ్రేక్అవుట్ డిస్కస్ చేసిన స్టాక్ చూస్తే ఫస్ట్ మనం ఐషర్ మోటార్స్ చూసాం. నిన్న అనుకున్న మనం ఐషర్ మోటార్స్ లైఫ్ టైం హై టచ్ అయ్యింది, అక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకునిందని. ఈరోజు కూడా అలానే కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మార్కెట్ ఫాల్. ఇది కూడా ఈరోజు కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. తర్వాత మనం అనుకున్న బుల్లిష్ బ్రేక్అవుట్ స్టాక్ వచ్చేసి ఇప్కా ల్యాబొరేటరీస్. ఈరోజు కూడా ఇది నార్త్వర్డ్ డైరెక్షన్లోకి అప్ సైడ్ వెళ్ళింది. మేబీ ఇది మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే మనం బేరిష్ స్టాక్స్ కింద కన్సిడర్ చేసింది మోతీలాల్ ఓస్వాల్ కూడా చూసాం నిన్న. బేరిష్ స్టాక్, ఈరోజు బేరిష్ స్టాక్స్లో మోతీలాల్ ఓస్వాల్ కూడా వెళ్ళింది. ఇంకొక స్టాక్ మనం చూసింది వచ్చేసి సుజలాన్ కూడా ఈరోజు హ్యూజ్ సౌత్వర్డ్ డైరెక్షన్లో స్టాక్ డైరెక్షన్ తీసుకునింది. సిప్లా కూడా అలానే మోరార్లెస్ సేమ్ అక్కడే డోజీ ఫార్మేషన్ జరిగింది. ఈరోజు మనం ఫస్ట్ స్టాక్ కనుక చూస్తే స్టిల్ ఇప్కా ల్యాబొరేటరీస్ బుల్లిష్ బ్రేక్అవుట్లోనే ఉంది. బట్ బేరిష్ బ్రేక్అవుట్ సర్క్యూట్లో వచ్చేసరికి ఎల్ఐసి చూసినట్టయితే ఎల్ఐసి రీసెంట్గా దానికి ఉన్న సపోర్ట్ ప్రైస్కి వచ్చి ఈరోజు ఆ సపోర్ట్ని బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ బేరిష్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూసినట్టయితే మనకి లాస్ట్ 1 ఇయర్గా కొంచెం అప్వర్డ్ డైరెక్షన్ హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ 2946 దగ్గర రెసిస్టెన్స్ అయ్యి ఇప్పుడు లోయర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. సో లోయర్ లోస్ తర్వాత 2500 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ హై వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అదే 2500 దగ్గర స్ట్రాంగ్ సౌత్వర్డ్ డైరెక్షన్లో ఈరోజు ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ చార్ట్ ప్రకారం చూస్తే మేబీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఇది లోయర్లో ఫామ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెయిన్బో హాస్పిటల్స్. సో రెయిన్బో హాస్పిటల్స్ మన అందరికీ తెలుసు, చిన్నపిల్లల స్పెషాలిటీ హాస్పిటల్, యూనిక్ హాస్పిటల్స్. సో ఈ స్టాక్ చూసినట్టయితే దీని యొక్క రెసిస్టెన్స్ చూస్తే మనకి 1600 దగ్గర హై రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా కొద్దిగా లోయర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. అట్ 1400 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర వచ్చి ఆగింది. బట్ ఈ క్యాండిల్ చూస్తే ఈరోజు కూడా ఇది బేరిష్ మోడ్లోనే కనిపిస్తుంది. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ చూస్తే చాలా ఇయర్స్గా ఇది లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూనే వస్తుంది. ఈరోజు కూడా ఈ స్టాక్ మనకి బేరిష్ మోడ్లోనే కనిపిస్తుంది. దీని రెసిస్టెన్స్ వచ్చేసరికి 525. బట్ స్టిల్ మేబీ ఇది లైఫ్ టైం లోలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసరికి ఏసీసీ సిమెంట్ చూస్తే ఇది ఒక లాస్ట్ 1 ఇయర్గా ఒక కన్సాలిడేషన్ మోడ్లో ట్రేడ్ అవుతుంది. సో హై వచ్చేసి 2050 రూపీస్ హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది. లో వచ్చేసి 1700 దగ్గర లోలో ట్రేడ్ అవుతుంది. బట్ ఇది రీసెంట్ డేస్ కనుక గమనిస్తే ఇది ఆ సపోర్ట్ని బ్రేక్ చేసి బేరిష్ మోడ్లోకి ఎంటర్ అయ్యి స్టాక్ మూవ్ అవుతుంది. సో మన నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ 1 ఇయర్గా సేమ్ కన్సాలిడేషన్ మోడ్లోనే రన్ అవుతుంది. బట్ రీసెంట్ యాక్టివిటీ కనుక గమనించినట్టయితే లాస్ట్ 6 మంత్స్గా హయ్యర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది ఈ స్టాక్. సో ఇప్పుడు లాస్ట్ 1 వీక్ యాక్టివిటీ చూసినా కూడా ఈ స్టాక్ హ్యూజ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబ్లియంట్ ఫుడ్ కూడా సేమ్, ఇది కూడా హయ్యర్ హై లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది.
ఇప్పుడు చూసినట్టయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లోలో ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మన ఐపీఓ అప్పుడు ఎంత క్రేజీ ఉందో మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఆ స్టాక్ బిలో 100 ప్రైస్కి డౌన్ సైడ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే రీసెంట్ సపోర్ట్ లైక్ 93ని కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ 93కి వచ్చి మేబీ ఇది బేరిష్ మోడ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది యాజ్ పర్ ద చార్ట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. Thank you for watching this video. Stock Sudarshana is about to safely protect your capital like Sudarshan Chakra. Thank you for watching this video. Have a great day. Good evening. Please like, share and subscribe. If you feel this video at any point of time making you a value, please like this video.